సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ఈ ఇద్దరి కాంబోలో భారీ పాన్ వరల్డ్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్గా షూటింగ్ చేస్తున్నాడు జక్కన్న. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ప్రీ లుక్ రిలీజ్ చేసి అంచనాలు అమాంతం పెంచేశాడు. అయితే ఇప్పుడు ఎస్ఎస్ కార్తికేయ సింహంతో మహేష్ ఫైట్కు సంబంధించిన హింట్ ఇచ్చేశాడు. ఇంతకీ ఏం చేశాడు? సింహంతో మహేష్ ఫైట్ ఎలా ఉండబోతుంది? మహేష్ బాబుతో సినిమాని రాజమౌళి చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాడు. తన రూట్ మార్చి ఆ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, సుకుమారన్ నటిస్తున్నారు. ఈ ముగ్గురిపై చిత్రీకరించిన సన్నివేశాలు ఆడియన్స్కి థ్రిల్ కలిగిస్తాయని, ఇంతవరకు తెరపై ఎప్పుడు చూడని విధంగా ఉంటాయని టాక్ వినిపిస్తుంది. పాన్ ఇండియా రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణంలో హాలీవుడ్ నిర్మాణ సంస్థ కూడా భాగస్వామి కానుందని సమాచారం. ఇక అసలు విషయానికి వస్తే ఎస్ఎస్ కార్తికేయ మహేష్ బాబు ల్యాప్టాప్లో సింహం ఉన్న ఫోటోని చూస్తున్నట్టుగా ఓ పోస్ట్ పెట్టాడు. ఈ ఒక్క ఫోటోతో సింహంతో మహేష్ బాబు ఫైట్ ఉంటుందని హింట్ ఇచ్చాడు అనిపిస్తుంది. ఎందుకంటే యమదొంగ, RRR చిత్రాల్లో ఎన్టీఆర్ పులితో ఫైట్ చేస్తున్నట్టు చూపించారు. ఇలా హీరోలను పవర్ఫుల్గా చూపించడం జక్కన్నకు బాగా ఇష్టం. ఈసారి మహేష్ బాబుతో చేస్తున్న సినిమాలో సింహంతో ఫైట్ పెట్టాలని అనుకున్నాడట. ఇది ఆడియన్స్ వావ్ అనిపించేలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ప్రచారం జరుగుతుంది. నవంబర్లో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నాడు. 2027లో ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.